కాబట్టి సోదరి సోదరులారా, ఏదైనా ఏ విషయంలోనైనా, నీ భౌతిక జీవితానికి సంబంధించి అయినా ఆత్మీయ జీవితంలోనైనా నీకు బ్రేకులు పడ్డట్టుగా అయిపోయింది అంటే, నువ్వు ఏదో స్పీడ్గా వెళుతూ వెళుతూ ఒక్కసారిగా సడన్గా ఆగిపోయిన అనుభూతులు నీకు కలిగితే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నిన్ను అక్కడ ఆపి నిన్ను సిద్ధపరచవలసిన సంగతి ఉంది. అలాగే నువ్వు తర్వాత కదిలితే నీకు అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసేటువంటి పని దేవుడు చేస్తున్నాడని గుర్తించు. దేవుడు మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. జరగాల్సిన కార్యం తగిన కాలమందు జరుగుతుంది. దేవుడు కదలాల్సిన విధంగానే కదులుతున్నాడు. నీవు ఆశించినది నీకు లభించినట్లు ఇంకా ఎక్కువే నీవు పొందినట్లు నీ కోసం ఆయన సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరిచే ఉన్నాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఒక టైం వస్తుంది, డోర్ ఓపెన్ చేస్తాడు, నువ్వు కదులు అంటాడు, అప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటావు. ఆయనే మాట్లాడుతున్నాడు, మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాల్సిన వాళ్ళకి చెప్తున్నాడు, ఆజ్ఞాపించాల్సిన వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వేం కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు, భయపడొద్దు. నువ్వు ఆయన బిడ్డవి. ఆయన రెక్క కింద నిన్ను కప్పుకొని ఉంచుకున్నాడు ఆయన.